కోచ్ అంటే 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఆమరణ నిరాహార దీక్షలు ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడు ఏకంగా కూడా మొన్నటి వరకు మోతీలాల్, తర్వాత బక్కజర్సన్, అశోక్ ఇలా వరుసగా కూడా చేసుకుంటూ వస్తున్నారు. అంటే అడ్మినిస్ట్రేషన్ తెలియకనా, లేకపోతే రేవంత్ రెడ్డికి పరిపాలన చేయడం రావట్లేదా? అంటే హామీలే కదా, దానికి ఏం ఖర్చు కాదు కదా ఇవ్వడానికి అని చెప్పేసి వాళ్ళు హామీలు ఇచ్చేసి, కానీ అమలుకు వచ్చేసరికి ఆ దాంట్లో ఉన్నటువంటి ప్రాక్టికల్ డిఫికల్టీస్ వాళ్ళకి అర్థం కాక అణిచివేయడమే ఒక మాధ్యమంగా వాళ్ళు చూస్తూ ఉన్నారు, అణిచివేయడమే మార్గంగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. అది నాకు అర్థం కాదు. వీళ్ళు పోలీసులను పెట్టి, తుపాకులను పెట్టి, ముళ్ళ కంచెలను పెట్టి, పహారా పెట్టి, నిర్బంధం చేసి, ఆంక్షలు విధించి, అణిచివేసి, అంటే ఇన్ని రకాలుగా మీరు వాళ్ళని బంధించే ప్రయత్నం చేస్తున్నారు కదా, వాళ్ళని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. తెలంగాణలో ప్రతి వ్యక్తి డిఎన్ఏలో ఆ తెగింపు ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది, తెగువ ఉంటుంది. అది మీకు తెలియదా? కొంచెమన్నా జ్ఞానం ఉండాలి కదా. మీరు అధికారంలోకి వచ్చిండ్రు, కేవలం అధికారం కోసమే వచ్చినట్టుగా అనిపిస్తూ ఉన్నది తప్ప ఒక విజన్తోని రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయాలి, ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తు తరానికి తగినట్టుగా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో వచ్చినట్టుగా అనిపిస్తలేదు. ఇది 7 నెలలు గడిచింది కదా. ఇప్పుడు ఏం మీరు వచ్చేది 1 నెల కాదు, 2 నెలలు కాదు, 7 నెలలు గడిచింది. మీరేం చెప్పారు? ఆ రోజు 2 లక్షల ఉద్యోగాలతో కూడుకున్నటువంటి నోటిఫికేషన్లు విడుదల చేస్తాం, దానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తామన్నారు. 7 నెలలు గడిచిపోయింది. ఈ 5 నెలల్లో మీరు ఏం క్యాలెండర్ ఇస్తారు? హాఫ్ ఇయర్లీ క్యాలెండర్ ఇస్తారా? ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు? ఎప్పుడు పరీక్ష నిర్వహిస్తారు? ఎప్పుడు ఫలితాలను వెల్లడిస్తారు? ఎప్పుడు వీళ్ళని నియామకం చేస్తారు? అంటే ఆచరణకు సాధ్యం కాదు. కాబట్టి ఇక మేము అణిచివేస్తే అయిపోతుంది అనేటువంటి ఒక దురాలోచనలో ఈ ప్రభుత్వం ఉన్నది. ఇది చాలా చాలా దుర్మార్గం. ఇది నిన్ననైతే నిజంగా చాలా బాధ అనిపించిందండి. అంటే వాళ్ళు ఏమైనా ఆ అమ్మాయిలు కానీ, నిన్న ఆ యూత్ కానీ వాళ్ళు ఏమైనా రాజద్రోహం చేసిందా? మీరు స్టేడియంలో పడేయడం ఏంది? వాళ్ళకి తిండి లేదు, నీళ్లు లేవు, వాళ్ళకి కనీస సౌకర్యాలు లేవు. ఈ చట్టానికి కూడా వ్యతిరేకం. ఇది చిన్న పిల్లలతో కూడా ఉన్న ఎగ్జాక్ట్లీ ఇది మన పోలీస్ చట్టాలకు కూడా ఇది వ్యతిరేకం. ఆ సోయి కూడా లేకుండా మీరు వాళ్ళని వేసిండ్రు కదా. పోయిన వాళ్ళని పోయినట్టు అరెస్ట్ చేస్తూ ఉన్నారు కదా. ఏం దుర్మార్గం ఇదన్న అడుగుతా ఉన్నా. మీరేమన్నారు? ముళ్ళ ఇనుప కంచెను ముళ్ళ కంచెను మొత్తం మేము తొలగిస్తున్నాం, బారికార్లను తొలగిస్తున్నాం అని చెప్పి మాట్లాడాను కదా. వాస్తవానికి ఆ రోజు సమైక్య రాష్ట్రంలో కూడా ఇన్ని ఇనుప కంచెలు లేవు. మొన్న టీఎస్పీఎస్సీ ముట్టడి సందర్భంగా నేను టీఎస్పీఎస్సీ ఆఫీస్ నుంచి ముందుకెళ్ళిన, టీఎస్పీఎస్సీకి అటు సైడ్ ఒక 1/2 కిలోమీటరు మోదంజాయి మార్కెట్ దాటి, ఇటు సైడ్ గాంధీ భవన్ దాటి ఇంకా చాలా ముందుకు అసెంబ్లీ వరకు ప్రతి ఒక 30 అడుగులకు 40 అడుగులకు ఒక పెద్ద పోలీస్ వ్యాన్ లేదా జీపు, సుమారుగా ఒక 100 జీపులు 100 వ్యాన్లు పెట్టిండు. ఎందుకు ఇంత అభద్రతాభావాన్ని అడుగుతా ఉన్నా. మీ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయింది, 7 నెలలకే మీకు ఇంత అభద్రతా భావం ఎందుకని అడుగుతున్నా నేను. అంటే మీ పాలన మీద మీకు నమ్మకం లేదు, మీ పనితీరు పట్ల మీకు నమ్మకం లేదు. కాబట్టే ఈరోజు కేవలం నిర్బంధాలతోని, ఆంక్షలతో మేము పరిపాలన చేయాలని మీరు అనుకుంటున్నారు. దాన్ని ప్రజాపాలన అన్నారు, దాన్ని పోలీసుల పాలన అంటారు. పోలీసులను పెట్టి మీరు నడపాలనుకుంటున్నారు. గతంలో చాలా ప్రభుత్వాలు ఈ రకంగా వివరించినాయి, అది కుప్పగూలిపోయినాయి ఆ ప్రభుత్వాలు. మీకు ఆ గతి పట్టకుండా చూసుకోవాల్సిందే ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇక్కడ ఒక మాట